నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పొత్తుల విషయంపై ఒక స్పష్టత వస్తుందనేది, ఒక క్లారిటీ రావచ్చు అనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పొత్తు మూడు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో ఉంటుందా, ఉంటే సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది అనే అంశాల్ని ఏపీ ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ సీట్ల సర్దుబాటు ఆ అంశాలన్నీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? తెలుగుదేశం అధినేత ఈరోజు ఢిల్లీ ప్రయాణం ఖరారైంది. అక్కడ బీజేపీ పెద్దల్ని కలిసి పొత్తులపై నిర్ణయం తీసుకునే దిశగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 2024 జనరల్ ఎలక్షన్స్ లో ఉమ్మడిగా పోటీ చేస్తుంది అనే సంకేతాలు మనకు అందుతున్నాయి. దీంట్లో భాగంగా మనకు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఎమ్మెల్యే స్థానాలు 30 వరకు ఈ పొత్తులో టీడీపీ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని, దాంట్లో జనసేనకు ఒక 24, బీజేపీ పార్టీకి 6 అసెంబ్లీ స్థానాలు కేటాయించే దిశగా సూచనప్రాయ ఏకాభిప్రాయం వచ్చింది అని మనకి విశ్వసనీయ సమాచారం. అది 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీకి సంబంధించిన 6 సీట్లలో 2, ఒకటి కైకలూరు, విశాఖపట్నం నార్త్ బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. ఇకపోతే ఎంపీ సీట్స్ వచ్చేటప్పటికి బీజేపీకి 4 ఎంపీ స్థానాలు, జనసేనకి 2 ఎంపీ స్థానాలు. జనసేన ఎంపీ స్థానాలు 1 మచిలీపట్నం, 2 కాకినాడగా మనకు తెలుస్తుంది. ఈ చర్చల్లో చంద్రబాబు సమక్షంలో జరిగే, బీజేపీ పెద్దల సమక్షంలో జరిగే ఈ చర్చల్లో ఈ అంకెలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవరికి ఎన్ని సీట్లు అనేది 1-2 రోజుల్లోనే పూర్తి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అంటే ఈరోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ముఖ్య ఉద్దేశం ఈ సీట్ల సర్దుబాటు పొత్తు విషయమేనా, ఇంకేమన్నా రాజ్యసభ సీటుకు సంబంధించి ఏమన్నా చర్చ జరిగే అవకాశం ఉందా? దానికి రాజ్యసభ అనే దానికి సంబంధించి ఇక్కడ టీడీపీ బలం రీత్యా ఆ టీడీపీ అభ్యర్థిని కనుక నిలబెట్టకపోతే ఖచ్చితంగా బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా. అలయన్స్ లో భాగంగానే ఇది ఎన్నికలకు ముందు జరిగే ఎలక్షన్స్ కాబట్టి, రాజ్యసభ ఎలక్షన్స్, టీడీపీ కనుక తన అభ్యర్థిని పెట్టి ఆ వైసీపీ ఎమ్మెల్యేలతో ఏదైతే మాకు 40 మంది 50 మంది టచ్ లో ఉన్నారు అనేది వైసీపీ అసంతృప్తుల నుంచి మేము ఓటు వేయించుకోగలుగుతాం, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమతి అనురాధ్ ఏ విధంగా గెలిచింది అనే అనుభవం దృష్ట్యా అదే ప్రయోగాన్ని మళ్ళీ మేము చేయబోతున్నాం అని టీడీపీ ప్రస్తుతానికి చెబుతుంది. అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా మేము టీడీపీ తరఫున ఒక అభ్యర్థిని నిలబెడతామని చెబుతుంది. ఒకవేళ ఈ పొత్తులు ఖరారయ్యే పరిస్థితి ఉంటే బీజేపీ కనుక రాజ్యసభ అభ్యర్థులకి టీడీపీ మద్దతు కోరే వ్యవహారం వాళ్ళకు ఇంకొక 20 ఎమ్మెల్యేల పాటు ఈ 20 తోడైతే ఏదన్నా అదనంగా వచ్చే అవకాశం ఉందా అనేది పరిశీలించడానికి అవకాశం ఉంది. ఒక విషయం అయితే క్లారిటీ వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి బీజేపీ నడిచే అవకాశం పూర్తిగా ఉంది అనేది క్లారిటీ వచ్చినట్టు ఉంది, అంతే కదా? సీట్ల సర్దుబాటు దగ్గర ఇప్పుడు అక్కడ బేరం పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న విషయం కానీ, ఏదైతే విశ్వసనీయ సమాచారం కానీ, ఈ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి అడుగులు వేయనుంది అనేది చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పెద్దలతో మరోమారు సమావేశం అవుతారు అని మనకు తెలుస్తుంది. ఒక విషయం చెప్పండి సుభాకర్ గారు, ఆంధ్రప్రదేశ్లో చూస్తే గత ఎన్నికల్లో 100 కంటే కూడా వాళ్ళకి ఓట్లు తక్కువ వచ్చాయి. అలాంటప్పుడు ఎందుకు, అంటే ఈ కూటమిలో బీజేపీ చేరడం వల్ల ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది అక్కడ, పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఇక్కడ ప్రస్తుతానికి బీజేపీ కంటూ ఓటు బ్యాంకు అనేది లేదు. మీరు చెప్పినట్టు గతంలో కంటే డ్రాప్ అయింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అనే పరిస్థితి దాదాపు, ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడులో మాచర్ల, గురజాల, అలాగే రాయలసీమలో దాదాపు 25 నియోజకవర్గాల్లో
వైసీపీ రాబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు కదివిని ఎరగని అరాచకం పాల్పడటానికి ఏ రకంగా అయినా జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నిక గెలుపు జీవన్మరణ సమస్య. అవును. ఎట్టి పరిస్థితుల్లో తను గెలవటానికి ఏమి చేయడానికైనా సిద్ధం అనేలాగా ఇప్పటికి గడిచిన 5 సంవత్సరాల పాలనలో మనం ఎన్నో వింత పోకడల్ని మనందరం ఆశ్చర్యపోయేలాగా రకరకాల దారుణాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎన్నికల్లో వైసీపీ అనుసరించే సమస్యాత్మక హింసాత్మక ఘటనలను ఎదుర్కోవటం గాని, ఈ అధికారుల విచ్చలవిడి బదిలీ కార్యక్రమం గాని, కొన్ని వర్గాలకు సంబంధించిన అధికారులని వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల్లాగా ఓట్లు చేర్పించే విషయంలో గాని, ప్రత్యర్థుల మీద కేసులు బనాయించే విషయంలో గాని, నామినేషన్స్ ని విత్డ్రా చేసుకునేలాగా ఒత్తిడి విషయంలో గాని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి హింస జరిగింది అనేది చూసాం. స్కూట్నీలో కూడా నామినేషన్స్ చల్లని పరిస్థితి కల్పించే వ్యవహారం, అధికారులతో కుమ్మక్కైన అధికారులతోనే, తనకు తొత్తులుగా ఉన్న అధికారులతోనే ఒక రకమైన ఇప్పటి వరకు కని విని ఎరగని రాజకీయాన్ని, ఆ ఎన్నికల నిర్వహణని ఆశ్చర్యకరంగా టీచర్స్ ని కూడా భారతదేశం మొత్తం ఎన్నికల ప్రణాళిక జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఎన్నికల ప్రక్రియలో ప్రతి రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు పాల్గొంటారు. అట్లాంటిది వాళ్ళొద్దు, నేను నియమించిన సెక్రటేరియట్ సచివాలయాల ఎంప్లాయీస్ వాళ్ళు మాత్రమే ఎన్నికల విధులు నిర్వహిస్తారనే పరిస్థితికి వైసీపీ వ్యూహాత్మకంగా అది జనాలు ఓట్లేయటం, అధికారంలోకి రావటం, జనాలు ఓట్లేశారు కాబట్టి మేము ప్రత్యర్థుల గెలుపుని మేము స్వీకరిస్తున్నాము, అంగీకరిస్తున్నాము ప్రజల అభిప్రాయాన్ని అనేది ఇక్కడ కాదు. ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా బలవంతంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ పంతం నెగ్గించుకునేదానికి ఎంత దాకైనా వెళ్లే పరిస్థితి ఉంది అని చెప్పేసి టీడీపీ అధిష్టానం భావిస్తా ఉంది. అందులో భాగంగా బీజేపీ సహకారం ఎన్నికల్లో అక్రమాలని నివారించడం కోసం ఢిల్లీ ఆఫీసులు ఉండాలి అనేది మొదటి నుంచి టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. గట్టిగా నమ్ముతుంది అనుకోవచ్చు మనం. టీడీపీ బీజేపీతో పొత్తు కోసం టీడీపీ చాలా గట్టిగానే ప్రయత్నం చేసింది అనుకోవచ్చు. టీడీపీ ప్రయత్నంతో పాటు అటు బీజేపీ కూడా ఇది అనివార్య పొత్తు, మీరు పొత్తు మాతో పొత్తులో ఉండాల్సిందే అనేలాంటి సంకేతం అటు నుంచి కూడా ఆ ప్రపోజ్ ఉంది. దానికి ప్రధాన కారణం ఇక్కడ ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించి గతంలో రాజ్యసభ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కానీ పొత్తు ఉంటేనే మేము పోటీ చేస్తాం, పొత్తు లేకపోతే మేము పోటీ చేయమనే పరిస్థితులు బహిరంగంగానే చెప్తున్నారు. అవును. సో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా అయినా సరే బీజేపీ కూడా ఈ పొత్తు అనివార్యం లాగానే అనిపిస్తుంది. సరే, ఇరు పక్షాలు కి పొత్తు అవసరం. ఎవరి ఆలోచనలో ఎవరి లాభాలు వాళ్ళకి ఉంటేనే, ఇది త్యాగాలు కాదు లాభాలే. ఎవరికి ఉండే లాభాలను బట్టి వాటి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది మనం ఎన్నో సంఘటనలో మనం చూస్తూనే ఉన్నాము. వాస్తవానికి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ని విభజించి అన్యాయం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి ఆంధ్రులు 5 సంవత్సరాలు గడవగానే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేరు కూడా పలకటం ఇష్టపడని కొంతమంది తెలుగుదేశం సానుభూతికరులు గాని, తటస్థులు గాని కాంగ్రెస్ పార్టీ గెలుపును కాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. కాంగ్రెస్ కి ఓట్లు వేసిన మాట యథార్థం. ఆ ప్రజల మూడు, ఆ పరిస్థితి మారుతా ఉంటది శాశ్వతంగా. ఆ మూడు అనేది వైసీపీకో లేకపోతే తెలుగుదేశానికో లేకపోతే బీజేపీకో లేకపోతే శాశ్వతంగా కాంగ్రెస్ నేతృత్వం. వాస్తవానికి బీజేపీని ప్రేమించే వాళ్ళు ఈ గడిచిన కొద్ది రోజులు జరిగిన పరిణామాలు, ఈ 10 సంవత్సరాల పరిణామాల్లో కాంగ్రెస్ అభిమానులుగా మారిన మాట వాస్తవం. ఈ పొత్తుకు బిఫోర్ బీజేపీ రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటుంది? గతంలో అమరావతి విషయంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, పోర్టుల విషయంలో కానీ ఈ రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటుంది అనేది ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ బిఫోరే ఈ రాష్ట్రానికి ఏమన్నా వాళ్ళు చేయగలిగిన ఆర్థిక సహాయాన్ని
చేసి ప్రజలకు ఇది మేము చేసాము అని చెప్పుకునే దానికి వాళ్ళకి 1-2 నెలలు సమయం ఉంది. ఎందుకంటే పొత్తు నిన్నటిదాకా దూరంగా ఉండి ఇవాళ కౌగులించుకుని ప్రజల వద్దకు వెళ్ళి మేము కలిసిపోయాము మాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితి కానీ వాళ్ళకి తెలుసు గ్రౌండ్ లో. దీనికి వెళ్ళి ప్రజలను కన్విన్స్ చేయాలి అంటే ఈ రాష్ట్రానికి ఏదో రూపంలో ఇదిగో మేము స్పాట్ లో ఈ మెయిల్ చేశాము అనే దానికి సంబంధించిన కేవలం పేపర్ ప్రకటనలు కాకుండా ప్రాక్టికల్ గా ఈ రాష్ట్రాన్ని ఆదుకునే దిశగా ఏంటి చర్యలు తీసుకున్నారనేది ప్రాక్టికల్ గా ఏదన్నా ఈ రాష్ట్రానికి చేతులు అందించి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పటి వరకు బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తెరచాటు ఒప్పందం నుంచి బయటకు వచ్చి బీజేపీ ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్న లొసుగుల పట్ల కానీ ప్రతిదీ కేంద్రానికి సుస్పష్టంగా కేంద్రం నోటీస్ లో ఉంది. ఈ అప్పులు ఇచ్చే విషయం కానీ ఇక్కడ జరుగుతున్న ఈ రకరకాల లెక్కర కుంభకోణాలు కానీ ఇంకో రకరకాల మైనింగ్ కుంభకోణాలు కానీ వీటన్నిటిలో కూడా కేంద్రానికి స్పష్టమైన అవగాహన ఉంది. దీంట్లో ఏ 1-2 కేంద్రం దృష్టి సారించిన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. అట్లా ప్రజల మూడ్ చేంజ్ చేసేదానికి బీజేపీకి పుష్కల అవకాశం అయితే ఉంది. అచ్చా, చివరిగా ఒక ప్రశ్న అడుగుతా మీకు. చాలా అది మీ ఒపీనియన్ అంటే ఒక పక్కేమో బీజేపీ ట్రాప్లో తెలుగుదేశం పడింది అని కొంతమంది చెప్తున్న నేపథ్యంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకవేళ టీడీపీ కూటమిలో బీజేపీ కనుక వచ్చి చేరితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? మీ అబ్జర్వేషన్. ఇవాళ ఒకరి ట్రాప్ లో ఒకళ్ళు పడేదానికి వాళ్ళు వయసు రీత్యా గాని అనుభవం రీత్యా గాని చాలా మేధావులు. పరస్పర ఉపయోగం, పరస్పర లాభం, నాకేంటి నీకేంటి అంతే అనే దానికి సంబంధించి కేంద్రానికి రేపొద్దున రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు కీలకంగా చంద్రబాబు నాయుడు అలా వదిలేస్తే ఇండియా కూటమికి కన్వీనర్ అయితే పరిస్థితులు మారిపోతాయి. చంద్రబాబు నాయుడు అట్లా కాకుండా వాళ్ళకి దగ్గరగా ఉంచుకుని ఇక్కడ వాళ్ళకి ఎలాగో బలం లేదన్న విషయం బీజేపీ అగ్రనాయకులకి ఈవెన్ తెలంగాణలో ఎక్కువ మనం ఫోకస్ చేద్దాము, ఆంధ్రప్రదేశ్ లో మనం రిస్క్ తీసుకోవడం కూడా అనవసరం, అది టైం వేస్ట్ అనేది వాళ్ళకి తెలుసు. దానికి బాబు మద్దతుతో టీడీపీతో పొత్తులో ఉంటే వాళ్ళకి రేపొద్దున గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్దతు అనేది వాళ్ళు లెక్కేసుకునే దాంట్లో వాళ్ళ లాభం వాళ్ళది. చంద్రబాబు నాయుడు కేవలం ఇక్కడ వీళ్ళకి ఓట్లు సీట్లు ఏమీ లేకపోయినా, ఏమాత్రం ఒక ఎమ్మెల్యే సీట్ గెలవడానికి బీజేపీకి అవకాశం లేకపోయినా కేవలం జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ఎన్నికల్లో పాల్పడే అక్రమాలను అడ్డుకోవటానికి మాత్రమే కేంద్రం సహకారం కావాలి కాబట్టి దానికి అనుగుణంగా ఈ పొత్తును ఆయన అంగీకరిస్తున్నారనేది మనకు తెలుస్తుంది. అయితే టోటల్ గా మనకు అర్థమవుతుంది ఏంది అంటే మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి దాదాపుగా టీడీపీ కూటమిలో బీజేపీ చేరబోతుంది. జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లు, అలాగే 6 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ విశ్లేషిస్తున్నారు.